ఓకే. సో, హాయ్ గైస్. డే 20, 20 అంటే ఆల్మోస్ట్ 120 డేస్. సో, 120 డేస్ బాగానే కంప్లీట్ అయింది. బట్ ఫ్యాట్స్, కార్బ్స్ అనేవి కంప్లీట్ అవాయిడ్ చేయడం వల్ల ఎనర్జీ అయితే పీక్ లెవెల్‌లో పడిపోయింది. సో, అట్లా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అగైన్ కార్బ్స్, ఫ్యాట్స్ తీసుకుంటే నా డేస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. సో, డేస్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ మనం మైండ్ కంట్రోల్ చేయలేం. కొన్ని థింగ్స్ ఏదో మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో, మెయిన్ కటింగ్ ఫేస్‌కి మజిల్ లేకుండా కటింగ్ ఫేస్ అయితే స్టార్ట్ చేయకండి. సో కంప్లీట్ బాడీలో ఫ్యాట్ అంటే లావు ఉన్నా అని చెప్పేసి కటింగ్ ఫేస్ స్టార్ట్ చేస్తే మాత్రం సో తర్వాత నువ్వు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. సో చెప్తున్నా కదా. సో బాడీలో నువ్వు లావుగా ఫ్యాట్ కంటెంట్తో హై ఉండడం వేరు, సో బాడీలో మజిల్ ఉండడం వేరు. సో అది నీకు అర్థమైన తర్వాత నువ్వు కటింగ్ ఫేస్ స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకు కటింగ్ ఫేస్ స్టార్ట్ చేయడం అంటే, సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కటింగ్ ఫేస్ స్టార్ట్ చేస్తే మాత్రం కంప్లీట్ నీ బోన్స్ అనేవి విజిబుల్స్ అవుతాయి. సో మజిల్ ఉండేటప్పుడు నువ్వు కటింగ్ ఫేస్ స్టార్ట్ చేస్తే నీ మజిల్స్ అనేవి మంచిగా రిఫ్లెక్ట్ అవుతాయి. సో అందుకోసం కటింగ్ ఫేస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో కటింగ్ ఫేస్ అనేది కొంచెం టఫ్ థింగ్, ఎందుకంటే ఫుడ్ని కంట్రోల్ చేయడం టూ టఫ్ అవుతుంది. సో అందులో బైసాప్ చేస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి, చెప్తాను కదా. సో ఫుడ్ అనేది చాలా దారుణం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో నువ్వు ఫుడ్ కంట్రోల్లో పెట్టుకున్నా, నువ్వు వర్కౌట్ ఎంత ఇంటెన్సిటీ హై పెంచినా సరే, సో నీకు రిజల్ట్స్ అయితే మాత్రం కనిపించదు. సో నువ్వు ఫుడ్ని హైగా తీసుకొని వర్కౌట్ని హై చేస్తా అంటే మాత్రం బ్యాలెన్సింగ్ అవ్వదు. లైక్ ఎందుకంటే కటింగ్ ఫేస్ అనేది కంప్లీట్ ఫ్యాట్ అంటే ఈ కటింగ్ ఫేస్లో కంప్లీట్ మజిల్ బిల్డ్ చేసుకోవడం అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మజిల్ బిల్డ్ చేసుకున్న స్కోప్ లేనప్పుడు నువ్వు ఎక్స్ట్రీమ్ ఫుడ్ తీసుకున్నా, ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసినా వర్త్లెస్ అవుతుంది. సో నీ ఫుడ్ని నువ్వు కంట్రోల్లో పెట్టి నీ వర్కౌట్ని తక్కువ వెయిట్స్ అయినా ఫెయిల్యూర్ హిట్ అవ్వాలి, అది మెయిన్. సో తక్కువ వెయిట్స్తో ఫెయిల్యూర్ హిట్ చేసిన తర్వాత సో అప్పుడు నీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ నీ వర్కౌట్ నీ వెయిట్ డ్రాప్ అయ్యే కొద్దీ నీ ప్రోటీన్ ఇంటేక్ కూడా తగ్గుతుండాలి. సో అది మైండ్లో పెట్టుకోండి. సో కొంతమంది ఏంటంటే కటింగ్ ఫేస్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మజిల్ మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటారు. సో అది కాదు. నీ వెయిట్ లైక్ నేను ఫస్ట్ డే వన్లో 180 to 200 grams ప్రోటీన్ ఉండేది. లైక్ నా వెయిట్ 68 to 70 దగ్గర ఉండేటప్పుడు నేను అట్లా తీసుకున్నాను. బట్ ఇప్పుడు వచ్చేసి 58 అనుకోండి, 57 ఈ దగ్గరలో ఉన్నా. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు 200 grams ప్రోటీన్, లైక్ ప్రోటీన్ మంచిదే అని చెప్పేసి 200 grams ప్రోటీన్ తీసుకుంటే మాత్రం అగైన్ బల్క్ అవుతాం. సో ఇక్కడ ప్రోటీన్ మ్యాటర్ కదా. సో మన వెయిట్ తగ్గట్టు మాత్రమే మన ప్రోటీన్ గోల్ అనేది పెట్టుకోవాలి. సో అది మీరు మైండ్లో పెట్టుకొని, సో మీ వెయిట్ డ్రాప్ అవుతున్న కొద్దీ సో ఒకేసారి ఎక్స్ట్రీమ్గా 110, 120 అట్లా తీసుకోకండి. సో స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ 180 grams ప్రోటీన్ తీసుకుంటే సో నెక్స్ట్ ఒక వెయిట్ మీ డ్రాప్ 68 అంటే 65, 63 ఇట్లా వచ్చేటప్పుడు 150 అట్లా ప్రోటీన్ మేనేజ్ చేసుకుంటూ వస్తే సో నీకు ఎండ్ ఆఫ్ ది డేలో రిజల్ట్స్ దొరుకుతాయి. సో అది కూడా లాంగ్ టర్మ్ పెట్టకండి. కటింగ్ ఫేస్ లాంగ్ టర్మ్ పెడితే మజిల్ కంప్లీట్గా లాస్ అవుతుంది. సో మీరు స్టేజ్ ఎక్కే మైండ్ సెట్ ఉంటే అది కంప్లీట్ ఒక 180 days పెడతారు కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఉండదు. సో అది కూడా బై పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి సో అది మంచిదే. బట్ బై సెల్ఫ్ చేసేటప్పుడు సో నేను 180 days పెడతా, 200 days పెడతా అని కటింగ్ ఫేస్ మాత్రం స్టార్ట్ చేయాలి. సో అది కంప్లీట్, ఎందుకంటే వర్కౌట్ ప్రోటీన్ అనేది కంప్లీట్ కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి లో ఉంటాయి. సో లో ఉంటాయి, ప్లస్ నీ వర్కౌట్ ఉంటుంది, ప్లస్ దీనికి తగ్గట్టు నీ కార్డియో కూడా ఉండాలి. సో కార్డియో లేకపోతే కటింగ్ ఫేస్ అంత పర్ఫెక్ట్గా హిట్ చేయలేదు. సో ఇవన్నీ నువ్వు మేనేజ్ చేసుకొని 4 monthsలో కంప్లీట్ చేస్తే ఇట్స్ వర్క్. అట్లా కాకుండా 5 months పెడతా, 6 months పెడతా అంటే అది నీ ఇష్టం. సో దానికి నేనేం చెప్పలేను కానీ బట్ 4 months అయితే మాత్రం అది వర్త్ కాదు, బెస్ట్. సో 4 months పెట్టడానికి అయితే ట్రై చేయండి కటింగ్ ఫేస్. సో ఫుడ్ కంట్రోల్లో పక్కా ఉండాలి. నువ్వు ఫుడ్ కంట్రోల్లో చేయలేకపోతే సో నువ్వు 4 months కాదు కదా, 6 months చేసినా రిజల్ట్స్ కనిపి. సో మీరు ఫుడ్ కంట్రోల్ చేయడం లైక్ సో లైక్ కాఫీని కొంచెం ఎక్స్ట్రీమ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎక్స్ట్రీమ్గా ఆకలేసే టైంకి మాత్రం లైక్ కాఫీ, ఏదైనా ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తే కొంచెం సెట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి ఏది పడితే తింటే మాత్రం లిటరలీ దోలు తీరుకొచ్చి చెప్తున్నాను. సో కటింగ్ ఫేస్ అనేది నాకు అర్థమైంది, అందుకే నేను మాట్లాడుతున్నాను. సో ఎనర్జీ మాత్రం పీక్ లెవెల్లో లో ఉంటుంది బ్రో. సో అట్లా అని చెప్పేసి నువ్వు ఏది పడితే తింటే మాత్రం డేస్ ఇంక్రీజ్ అవుతాయి. సో డేస్ ఇంక్రీజ్ అయితే ఇట్స్ వర్త్లెస్ అవుతుంది మనం చేసేదానికి నిజంగా.
సో పర్సనల్ ఫేసెస్ థింగ్స్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నా, అది మీకు అర్థమైతే అంటే like మీరు కటింగ్ ఫేస్ స్టార్ట్ చేసే థాట్ ఉంటే సో మేబీ ఒక 1% వెళ్ళిపోయిన ఇట్స్ వర్త్. అందుకే చెప్తున్నాను. సో మీరు క్యాప్సూల్స్ ఏం తీసుకున్నా వర్కౌట్ ముందు మాత్రమే తీసుకోండి. ఓకే. సో ఎందుకు ఇన్సార్జ్ చెప్పడం అంటే సో మీరు బల్క్ టైం లాగా క్యాప్సూల్స్ ఎప్పుడు తీసుకున్నా అంత పర్ఫెక్ట్గా సెట్ కాదు. సో మీరు బిఫోర్ స్లీప్ తీసుకుంటే మాత్రం బిఫోర్ స్లీప్ అసలు తీసుకోకండి. అది కంప్లీట్గా మీ హార్ట్ మీ ప్లస్ మీ స్లీప్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. సో స్లీప్ అయితే మాత్రం చాలా డిస్టర్బ్ అవుతుంది బ్రో. స్లీప్ అయితే కన్ఫర్మ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ థింగ్స్ అన్ని ఫేస్ చేసాం కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే ఎంతలా చెప్పను. సో మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనేవి నాకు ఈ టైం నేనైతే యూజ్ చేస్తాను. సో కంప్లీట్ నా వరకు వస్తే ఫిష్ ఆయిల్ 120 grams ప్రోటీన్ అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. సో కటింగ్ ఫేస్ సప్లిమెంట్స్ ఉంటాయి కానీ నాకు అంత ఇప్పుడు అవసరం లేదు అనిపిస్తుంది. సో క్రియేటిన్ కూడా నేను తీసుకోవట్లేదు. సో అది మీకు అట్లా లైక్ డైలీ నన్ను డైలీ చూసేవాడికి తెలుసు. సో నేను డే 85 or 80 డే 80 అక్కడి నుంచే కట్ చేస్తాను. సో కట్ ఎందుకు అన్నది మీకు తెలిసే ఉంటుంది. అండ్ వాటర్ అనేది ఉండాలి. కొంతమంది 7% ఫ్యాట్ వచ్చేసరికి మాత్రం సో డ్రై సెక్షన్ స్టార్ట్ చేస్తారు. లైక్ లాస్ట్ ఇప్పుడు ఇంకా 10 days ఉన్నాయి. సో 10 days ఉన్నాయని చెప్పేసి నేను వాటర్ని ఎక్స్ట్రీమ్గా కట్ చేస్తే నాకు డే 30లో మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మంచి రిజల్ట్స్ కోసం అని చెప్పేసి వాటర్ని అయితే ఎక్స్ట్రీమ్గా కట్ చేయకండి. సో అది తర్వాత మంచిగా ప్యానిక్ అవుతుంది. సో వాటర్ అనేది 2 days or 3 days బిఫోర్ని మీరు స్టాప్ చేసుకుని చూసుకోండి. సో అది కూడా 1 లీటర్ 2 లీటర్ వాటర్ అయితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మరి 1 లీటర్ 1.5 లైక్ 500 ml వాటర్ ఇంకా స్టార్ట్ చేయకండి. అది కటింగ్ ఫేస్ అనేది సో కంప్లీట్ 5% ఫ్యాట్ ఉంటే మాత్రమే డ్రై సెక్షన్ అనేది స్టార్ట్ చేయండి. సో 7% 8% ఫ్యాట్ దగ్గర డ్రై సెక్షన్ స్టార్ట్ చేయొద్దు. సో ఓకే. ఇంకేదో చెప్తా అనుకున్నా కానీ పర్ఫెక్ట్ గుర్తొస్తలే. సో ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే, వన్ మోర్. సో ఎక్స్ట్రీమ్ హెవీ వెయిట్స్ తీసుకోకండి. సో కటింగ్ ఫేస్కి హెవీ వెయిట్స్ అనేది సెట్ కాదు. సో మీరు బల్క్లో తీసుకునే వెయిట్స్ ఒక 20-30 డ్రాప్ చేసి తీసుకుంటే సెట్ అవుతుంది. స్టార్టింగ్ 5% పెట్టుకోలేదు. ఈరోజు మన మేజర్ వర్కౌట్స్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ షోల్డర్. సో లాస్ట్ టైం స్క్వాట్స్ మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఇవి అదే వీక్లో సెకండ్ టైం చేసేటప్పుడు హ్యామ్స్ట్రింగ్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే సెట్ అవుతుంది. సో ఎందుకు హెవీ వెయిట్స్ వద్దాం అంటే హెవీ వెయిట్స్ అనేది కంప్లీట్ మెసేజ్ బిల్డ్ చేసుకోవడం తప్ప సో ఫెయిల్యూర్ని పర్ఫెక్ట్ చేయలేదు. సో అది మెయిన్, అందుకే వద్దాంటున్నా. ప్లస్ హెవీ వెయిట్స్ అనేది కంప్లీట్ కటింగ్ ఫెసిలిటీ చేస్తే మాత్రం ఇంజరీస్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో ఎందుకు ఇంజరీస్ అయితే బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది లో ఉండేటప్పుడు హెవీ వెయిట్ తీసుకుంటే సో కంప్లీట్ ప్రతి రిప్రెషన్ కూడా కంప్లీట్ మజిల్ హిట్ చేస్తుంది. సో అందుకే హెవీ వెయిట్స్ అనేది అవసరం ఉండదు. సో హెవీ వెయిట్స్ అనేది బల్క్ టైంలో మాట్లాడాలి. బట్
కటింగ్ ఫేస్ వచ్చేసరికి మాత్రం హెవీ వెయిట్స్ అవసరం ఉండదు. సో తక్కువ వెయిట్స్ అయినా పర్ఫెక్ట్గా ఫెయిల్ హిట్ చేసుకుంటే ఇట్స్ వర్క్. ఓకే. ఓకే, వన్ మోర్. సో మీరు కంప్లీట్ మిడ్ రేంజ్ చేస్తే హ్యామ్స్ట్రింగ్కి మంచిగా హిట్ అవుతుంది. సో ఫుల్ రేంజ్ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా డిచ్ చేస్తే సో గ్లూట్స్ని టచ్ అవుతుంది అంటే. సో అందులో వర్క్. ఓకే. సో వాటర్ కూడా కొంచెం మరీ అంత ఎక్స్ట్రీమ్ మీద తీసుకోకండి. సో కటింగ్ ప్లేస్ సెట్కి వేరియేషన్కి అయితే మాత్రం వాటర్ వాటర్ అనేది అంత ఎక్కువగా తీసుకోకండి. సో నువ్వు వాటర్ అనేది ఎప్పుడైతే తీసుకుంటూ నువ్వు మళ్ళీ అగైన్ ఆ వేరియేషన్ స్టార్ట్ చేసిన అది లైక్ ఫస్ట్ తీసుకొచ్చినట్టు అయితే. సో మరీ కళ్ళు తిరుగుతూనే అనే ఆ టైంలో తప్ప సో నార్మల్ అయితే మాత్రం వాటర్ అంతా ఎక్కువగా కన్జ్యూమ్ చేయకండి కదా, అది వర్కౌట్ సెక్షన్లో మాత్రం. సో మీరు బల్క్ చేసేటప్పుడు సెట్కి కాదు. సో ఎవ్రీ 5 minutes తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉంది. బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం సో అది మళ్ళీ అగైన్ ఫస్ట్ తీసుకొచ్చినట్టు అయిపోతుంది అసలు. సో అందుకే వద్దాం. సో వాటర్ అనేది కంప్లీట్ ఇంకా నేను నడవలేను వెయిట్స్ లిఫ్ట్ చేయలేను ఆ టైంలోనే సో వాటర్ అనేది తీసుకోవడం ట్రై చేయండి. సో అది లైక్ 4 వాటర్లో ఎట్లా అదే డేలో ఎట్లానో 4 liters ఆఫ్ వాటర్ కంప్లీట్ చేయాలని చెప్పేసి సో కటింగ్ ప్లేస్లో వర్కౌట్ సెక్షన్లో మాత్రం వాటర్ అసలు ఎక్స్ట్రీమ్గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయకండి బ్రో. సో చేస్తే మాత్రం కంప్లీట్ సెకండ్ ఫస్ట్ సెట్ చేసేది అంతే. సో అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తా ఉంటాయి. ఓకే, వన్ మోర్. సో వాటర్ అయితే మాత్రం ఎవరి సెట్కి తీసుకోవాలి. కంప్లీట్ కటింగ్ చేసుకుని మంచిగా తీసుకురావాలంటే మాత్రం హ్యామ్స్ట్రింగ్స్ మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో వాటర్ తాగాలనిపిస్తుంది కానీ సో వాటర్ తాగితే మళ్ళీ అగైన్ ఫస్ట్ వచ్చేస్తుంది. సో అందుకోసం తీసుకోవట్లేదు. బట్ డేలో మాత్రం 4 liters ఆఫ్ వాటర్ మాత్రం కంప్లీట్ చేయాల్సింది. సో అది మెయిన్ టార్గెట్. బట్ వర్కౌట్ సెక్షన్లో మాత్రం కటింగ్ వేసిన మాత్రం టచ్ చేయకూడదు.
ఓకే, వన్ మోర్. హ్యామ్స్ట్రింగ్స్ కాదు, సారీ, సుమో. ఓకే, వన్ మోర్. సుమోలో మాత్రం మరి ఎక్స్ట్రీమ్ వెయిట్స్ అయితే తీసుకోకండి. సో కంప్లీట్ లైన్ అన్నది సో కొంచెం అది టచ్ అయి ఉంటుంది కాబట్టి, సో అందుకే స్క్వాట్స్లో సుమో, హ్యామ్స్ట్రింగ్స్లో హెవీ వెయిట్స్కి వెళ్ళా పర్లేదు కానీ, బట్ సుమోకి వచ్చేసరికి మాత్రం సో మీరు ఎంత తక్కువ వెయిట్ తీసుకుంటే అంత బెటర్. ఓకే, వన్ మోర్. రోజు బ్యాక్ ఒక రోజు పెట్టుకొని చేస్తా అంటే మాత్రం న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఇంపాసిబుల్ బ్రో. సో అది నీకు కంప్లీట్ అర్థమైతే ఓకే. సో రోజుకు మజిల్ని హీరోలో చేసుకొని పోతా అంటే మాత్రం రిజల్ట్స్ కనిపించవు. మంత్స్ కాదు కదా, ఇయర్స్ చేసినా రిజల్ట్స్ కనిపించవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లయినా ఒక మజిల్ని 1 డేలో 2 టైమ్స్ ట్రైన్ చేయాలి, అండ్ అది కూడా వీక్లీ 2 టైమ్స్ టార్గెట్ చేయాలి. సో అట్లయితేనే అది కూడా కన్సిస్టెన్సీతో తీసుకొని వెళ్తేనే నీ బాడీ మంచిగా రిజల్ట్స్ దొరుకుతాయి. అట్లా కాకుండా సో ఏదో షో ఆఫ్ చేసుకొని లైక్ దానికోసం అయితే మీకు రిజల్ట్స్ రావు. ఏదో జస్ట్ హెల్తీగా ఉండడానికి అయితే ప్రెస్ అయితే తప్ప కానీ, సో నీ బాడీని మంచిగా బిల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం, సో అందుకే అంటున్నా, నీ బాడీని నీ మైండ్ సెట్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నువ్వు యాక్సెప్ట్ చేస్తే సో రిజల్ట్స్ అనేవి అంత త్వరగా కావాలని మాత్రం అనిపించదు. ఓకే, సో అట్లా మాట్లాడుకుంటూ పోతున్నాను. ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలి. సో ఈరోజు మన హ్యామ్స్ట్రింగ్స్తో పాటు షోల్డర్ ప్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వన్ మోర్. సో నెక్స్ట్ 2 మంత్స్ మాత్రం మంచిగా రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ 2 మంత్స్ మంచిగా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి సో గివప్ వేయద్దు. సో మీరు ఈ బల్క్ చేసినా కట్ చేసినా ఎందులో కూడా గివప్ వేయద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదేమైనా సో పుష్ చేయండి. సో రిజల్ట్స్ అనేవి న్యాచురల్ బాడీ బిల్డింగ్లో టైం పడుతుంది.
సో చాలా టైం పడుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరలీ నాకైతే మాత్రం గోల్ తీరిపోతుంది ఇప్పుడు. అందుకు బై సెల్ఫ్ చేస్తున్నాను. సో బాగానే చేస్తున్నాను, ప్లస్ సో అంతా ఓకే, కానీ కార్బ్స్ ఫ్యాట్స్ అనేది అంత ఎక్స్ట్రీమ్గా అవాయిడ్ చేసినంత అవసరం అయితే లేదు. సో మీరు కార్బ్స్ ఫ్యాట్స్ అనేది కంప్లీట్ ఒక 7 days, 6 days ఆర్ 8 days. సో 8 days అనేది బెస్ట్. సో మరి 10 days బిఫోర్ అవాయిడ్ చేసిన బెస్ట్. ఎందుకంటే సో కార్బ్స్ అనేవి కంప్లీట్ అవసరం బాడీకి. సో మన వర్కౌట్ నుంచి కంప్లీట్ చేయాలన్నా, సో ఫుల్ డే ఎనర్జీఫుల్గా ఉండాలన్నా కార్బ్స్ అనేవి, ఫ్యాట్స్ చాలా అవసరం ప్రోటీన్ కంటే. సో వాటిని నేను అవాయిడ్ చేసి సర్వే చేస్తాను. సో అది కొంచెం తోలు తీరుతుంది అంతే. సో లాస్ట్ 1 hour కార్డియో, సో మనం ఇది చేసినంత మాత్రమే కార్డియో స్కిప్ చేస్తే మాత్రం రిజల్ట్స్ కనిపించవు. సో లిటరలీ బ్రో, బై సెల్ఫ్ చేస్తే మాత్రం చాలా కొంచెం దోలు తీరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఓపెన్గా చెప్పాలంటే దోలు తీరుతుంది. సో అట్లా అని చెప్పేసి గివప్ అయితే ఇద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ కనిపించట్లేదు బ్రో, సో ఏం తీరు అట్లా చెప్పినాం ఇట్లా చెప్పినాం అని చెప్పేసి సో రిజల్ట్స్ అయితే అంత త్వరగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మినిమం 130 days, 120 days, సో 100 days వరకు రిజల్ట్స్ రాకపోయినా నువ్వేం ఫిగర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు చేసే కంప్లీట్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాబట్టి సో టైం పడుతుంది. ఓకే, సో నువ్వు కంప్లీట్ ఒక ప్రాపర్ డైట్తో ఉంటేనే సో రిజల్ట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ది డేలో దొరుకుతాయి. అట్లాగా కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి తీసేసుకొని ప్రోటీన్ ఇంటేక్ నువ్వు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మాత్రం సో రిజల్ట్స్ అయితే రావు. ఓకే, సో మనం ప్రజెంట్ ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో ఉన్నాం. సో ఒకవేళ నేను కార్బ్స్ ఫ్యాట్స్ తీసుకోవట్లేదు, ఒకవేళ తీసుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రం వర్కౌట్కి ముందు మాత్రమే తీసుకుంటాను. వర్కౌట్ ఆఫ్టర్ వర్కౌట్ ఇంకా అవసరం ఉండదు నాకు. ఓకే, సో మీరు తీసుకున్న థాట్ ఉన్న బిఫోర్ వర్కౌట్ సెక్షన్ ముందు మాత్రమే తీసుకుంటే మీకు వర్కౌట్ చేయడానికి సో ప్లస్ అవుతుంది. ఓకే, సో సిబి బుష్ బాడీ కండిషన్. ఓకే, సో కంప్లీట్ లెగ్ ఒకటే కాదు, మీరు కంప్లీట్ కోర్ని కూడా హిట్ చేస్తూ ఉంటారు కటింగ్ చేస్తూ. సో కోర్ అనేది చాలా ప్లస్ అవుతుంది కటింగ్ చేస్తూ. సో అది నువ్వు కంప్లీట్ ఇట్లా చేస్తావు అనేది నీ మీద బేస్ అయి ఉంటుంది. సో పర్లేదు. సో మనం ఈరోజు స్క్వాట్స్ అంతా ప్రిఫరెన్స్ అయిపోయినా బాగానే కనబడుతుంది. సో మనకి ఇంకో 30 days ఉన్నాయి. సో ఈ 10 days పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే నెక్స్ట్ మన ఫేవరెట్ డేస్కి హిట్ అయ్యవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యామ్స్ట్రింగ్స్. సో హ్యామ్స్ట్రింగ్స్ పర్లేదు. సో నీ బల్క్లో అంత పర్ఫెక్ట్గా చేయకపోయినా ఓకే. సో హ్యామ్స్ట్రింగ్స్ నేను అంత చేయనని చెప్పను కానీ చేస్తాను. కట్ అలా ఫస్ట్ బల్క్లో నేను మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం సో స్క్వాట్స్ అయితే మాత్రం పీక్ లెవెల్లో చేస్తాను. అది నాకు ఇప్పుడు ప్లస్ అయింది. సో నెక్స్ట్ బల్క్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా హ్యామ్స్ట్రింగ్స్ అయితే హిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈరోజుకి పర్లేదు. సో మనం చేసేదానికి వర్త్ అనిపిస్తుంది ఇట్లాంటి చూస్తే. ఓకే, ఈరోజుకి ఇంకా మళ్ళీ సీ యూ టుమారో. సో టుమారో ఉంది హాలిడే, బట్ డే ఆఫ్టర్ డే ఎనీవే.